ఆనం కళాకేంద్రం గంధం నాగసుబ్రహ్మణ్యం కళావేదికల నందు ఎన్టీఆర్ కళావేదిక ఆధ్వర్యంలో సప్తస్వరాల మధుర గీతాలాపన కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ కళావేదిక ఆధ్వర్యంలో సప్తస్వరాల మధుర గీతాలాపన గత సాయంత్రం ఆనం కళాకేంద్రం గంధం నాగసుబ్రహ్మణ్యం కళావేదికల నందు ఎన్టీఆర్ బాలకృష్ణ సినిమాలలో పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత వికాస్ పరిషత్ పూర్వపు అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని ఆణిముత్యాల లాంటి పాటలను ఆలపించడం ద్వారా ఆయనకు ఘన నివాళి అర్పించారు. గాయని గాయకుడు షేక్ మస్తాన్ అలీ, మల్లాది రాజేశ్వరరావు, బుట్ట సత్యనారాయణ, బ్రహ్మం బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి సూర్యకుమారి, ప్రభ, కృష్ణవేణి, శ్రీదేవి, సిహెచ్ లలిత, జగదేక వీరుని కథలోని శివశంకరిని, చాణక్య చంద్రగుప్తలోని చిరునవ్వుల తొలకరిలోని సీతారాముల కళ్యాణంలోని కళ్యాణ వైభోగమే అనే సినీ గీతాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం, కంటిపూడి గంగాధర్ చౌదరి, ఎరక కొండబాబు, రెడ్డి మణి, ఆదిత్య ప్రసాద్, ఆదిమూలం సాయిబాబా తదితరులు పేర్కొన్నారు. సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మన అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం గారు ఎంత కృషి చేశారో అన్నది నిదర్శనం కనపడుతుంది. కాకపోతే ఇక్కడ 2 తరాలు ఇన్వాల్వ్ చేశారు. ఫస్ట్ తరం ఎన్టీఆర్, 2వ తరం బాలకృష్ణ. అదిద్దరూ కూడా ఇప్పుడే మనం ఎన్నో కాలాన్ని, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకళ్ళేమో మల్లెపూలు కావాలన్నారు, ఒకళ్ళేమో మన సన్నజాజులు కావాలన్నారు. 2 తరాల్లో చూసారా, ఏ తరానికి ఆ తరం చక్కగా అన్వయిస్తూ ఈ మనిషికి ఏం కావాలి, కళాకారుడికి ఏమేమి అవసరం, కళని ఏ విధంగా పోషించుకోవాలి అనేది ఒకే కుటుంబంలో 2 తరాలని చేసిన ఘనత మన దొండపాటి సుబ్రహ్మణ్యం గారు చెందుతుంది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయాలి అంటే చాలా చాలా కష్టం. ఇందాకే ఘంటసాల పాటలు పాడుతూ మా కృష్ణారావు గారు మెడికల్లో చాలా బాగా పాడారు. ఆయన రాజమండ్రి ఫస్ట్ నుంచి ఆయన మా సత్యనారాయణ గారు పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ నోట్లోంచి ఘంటసాల అలా వచ్చారు అనేటువంటి ఆనందాన్ని పొందుతుంటాం. మేము రావడమే చాలా తక్కువ, వచ్చామంటే ఇటువంటి 2 విషయాలు 2 పాటలే ఆనందించడానికి వస్తుంటాం. అందుకోసమని ఇవాళ మరొక మంచి విషయం ఏంటంటే వాళ్ళ రాజమండ్రిలో ఇదే ఆనం కళాకేంద్రానికి పేరు ఆనం కళాకేంద్రం పెట్టినా కానీ ఇవాళ గంధం నాగసుబ్రహ్మణ్యం వేదిక ఇది. ఈ వేదికను పెట్టుకోవడం అన్నది చాలా అరుదు, చాలా చెప్పుకోవాల్సిన విషయం. వాళ్ళ నాగసుబ్రహ్మణ్యం ఎంతో శ్రమించి ప్రెస్ సమాచారం అధినేత, తండ్రి తర్వాత ఆయన కూడా 2వ తరంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాజమండ్రికి ఏం చేయాలి, ఏదో చేయాలి అనేటువంటివన్నీ ఒకసారి మననం చేసుకునే అవకాశం సుబ్రహ్మణ్యం గారు కల్పించారు. ఎందుకంటే నాకు అనిపించింది ఈ కార్యక్రమం పెడుతున్నాం అంటే మా కాళీ గారు కోఆపరేషన్ ఉంది, ఆయన కూడా మాతో సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒక్కసారి ఆయనకు మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు మననం చేసుకోవడానికి చాలా అవసరం. సుబ్రహ్మణ్యం గారు గంజిమిజిగా ఒక 4 రోజులు అయితే అందరినీ కవర్ చేసుకుంటూ వస్తుంటారు. కళాకారుడు ప్రతి కళాకారుడు కూడా చేస్తుంటారు. వయసులో ఉన్నవారు, వయసు లేని వారు కూడా ఎంతో ఆనందంగా ఉండడానికి ఈ వేదిక. మా కృష్ణారావు అక్కడి నుంచి వస్తున్నారు, మీకోసం చెప్పాను మెట్ల వారు, మీరు చేయొద్దని సార్ ఒకసారి. అందుకోసమని ఇవాళ మరి అలాగే ప్రభ గారు కూడా సన్నజాజులు కావాలని పాడారు. మరి అందరూ ఆనందం నవ్వుకున్నాం. కళాకారుడికి కావాల్సింది ఆనందం, ఆరోగ్యం. కనుక ఇలాగే చెప్పుకుని వెళ్ళిపోతే చాలా ఉంటుంది. కనుక ఒక్కసారి ఈ సుబ్రహ్మణ్యం గారికి, వారి టీం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎందుకంటే చేసిన వాళ్ళు చెప్పుకోవాలి. మనం ఈ ఆనం కళాకేంద్రంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను చెప్పినా కానీ ఇంకా తగ్గదు. అలాగే మనకి ఇవాళ ఈ అవకాశం కల్పించి సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి మరణం చేయడే అవకాశం నాకు దొరికింది. ఈ విధంగా మరి మన డూబ్ కృష్ణ గారు, ఈయన చాలా నాగేశ్వరరావు గారు, ఈయన సామ్రాట్ కృష్ణ గారి పేరు చాలా మందికి తెలియదు. మరి ఇలాంటి వ్యక్తులు కూడా ఒక్కసారి మనం స్టేజ్ మీద పెడితే ఆయనకు అనారోగ్యం ఈ మధ్య కాలం చక్కగా వచ్చారు. ఎంతసేపు కూర్చున్నారంటే చాలా ఆనందంగా ఉంది. పర్మిషన్ ఇచ్చిన మా కమిషనర్ గారికి చాలా చెప్పాలి. నేను లిమిట్ మాత్రమే జస్ట్ ఏంటంటే కమిషనర్ గారికి ఈ విధంగా మేము కార్యక్రమం చేసుకోకుంటాం సార్ అంటే ఓకే పర్మిటెడ్
సో గ్రాంటెడ్ అని చెప్పారు. అది సార్కి ఏంటంటే మా ధన్యవాదాలు. అందరూ అదే చెప్పుకోవాలి. తర్వాత నా స్వార్థం ఒకటి ఉంది. నాకేంటంటే పాటలంటే ఇష్టము, పాడాలని కోరిక ఉంటుంది. 65 బీటెక్ లెవెల్ సార్, కళాకారుడి ముఖ్య ఉద్దేశం ఉంది. కానీ నాకు వేదిక కావాలి. వేదిక కావాలంటే ఒక లీడర్ కావాలి. లీడర్ కావాలంటే విషయం దొరికాను. అంత గొప్ప కాదు సార్. సో యాక్చువల్లీ నాకు ఇంత వయసులో జస్ట్ 54 ఉన్నది. ఇప్పుడు నేను ఇలాంటి నా వేదిక లేదు. ఏదో బాత్రూమ్ సాంగ్స్ అని ఏదో హాల్ సాంగ్ పాడుతుండేవాడిని, అంత్యాక్షర అలా ఉండేది. కానీ ఇలాంటి వేదిక అనేది ఇచ్చిన ఘనత మీరే సార్. అది మార్కులు రామారాయణ బాలకృష్ణ సార్ అభిమానం. అలాగే కృష్ణులందరూ కూడా ఇంచుమించుగా రామారావు ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. వీరందరూ కూడా ఒకసారి స్టేజ్ పైకి వస్తే జనాలు ఆనందపడతారు. బాబు ఫ్యాన్స్ ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ స్థాపించి సుమారు నాకు తెలిసి ఒక 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో మొట్టమొదటి 1 సంవత్సరం పాటు నేను వారితో కలిసి లేను. తరువాత వారితో కలిసి 4 సంవత్సరాల ఇంచుమించుగా ప్రయాణం చేయడం జరిగింది. నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను దానికి. అట్లాగే ప్రతి కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరిగింది. నా అనారోగ్య కారణం వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల కూడా ఈ మధ్యని 1 సంవత్సరం నుంచి దూరంగానే ఉంటున్నాను. ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఎంతోమంది నూతన గాయనిమణులని, గాయకులని కూడా ప్రోత్సహించేటువంటి సంస్థ స్వామిబాబు ఫ్యాన్స్. అట్లాగే ఎన్టీఆర్ కళావేదిక అధ్యక్షులుగా వారు ఎన్టీ రామారావు గారి కార్యక్రమాలు కూడా గత ఏడాది చేయడం జరిగింది, ఈ ఏడాది చేయడం జరిగింది. ఎంతోమంది గాయనిమణులను ప్రోత్సహిస్తున్నారు, ఎంతోమంది గాయకులకు అవకాశం ఇస్తున్నారు. ఇటువంటి ఆలీ గారు చెప్పినట్లుగా ఒక నాయకుడు కావాలి, ఒక నాంది, ఒక ప్రస్తావన, దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి. నేను ఉన్నాను, దాని కార్యక్రమం నిర్ణయం చేస్తాను, మీరు అందరూ పాటించిన వ్యక్తులు ఈ రోజున ఎంతో ధనంతో వ్యయంతో కూర్చుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సభలో ఉన్న వాళ్ళందరూ కూడా మొహమాట పడకుండా కూడా విరాళాలు ఇవ్వండి. విరాళాలు ఇస్తే కూడా కొంచెం సహృదయంతో కళని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఈ 4 ముక్కలు చెప్పిన అవకాశం నాకు ఇచ్చిన దొండపల్లి సుబ్రహ్మణ్యం గారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కన్ను కన్ను గీటుకుంటే సన్న సన్న మంటరే